ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ. ముందుగా అందరికీ శుభోదయం. డైలీ మార్నింగ్ ఛాలెంజ్ టెస్ట్కు స్వాగతం. అయితే అందులో భాగంగా ఈరోజు మనం రాయబోయే టాపిక్ ఏంటంటే 9వ తరగతి బయాలజీ నుండి 6వ లెసన్ జ్ఞానేంద్రియాలు అనేటువంటి టాపిక్ మీద ఎగ్జామ్ రాస్తున్నాం. అందరూ కూడా చక్కగా రాస్తారని ఆశిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్. మొదటి ప్రశ్న, కంటి గ్రుడ్డులో ఎన్నో వంతు భాగం బయటకు కనిపిస్తుంది? ఆప్షన్ 1 1/4, ఆప్షన్ 2 1/6, ఆప్షన్ 2 1/8, ఆప్షన్ 4 2/6. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మొదటి ప్రశ్నకు సమాధానం 1/6 వంతు కనిపిస్తుంది. రెండవ ప్రశ్న, తారకకు వెనుక ఉండే కటకం? ఆప్షన్ 1 పుటాకార కటకం, ఆప్షన్ 2 ద్విపుటాకార కటకం, ఆప్షన్ 3 ద్వికుంభాకార కటకం, ఆప్షన్ 4 కుంభాకార కటకం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తారకకు వెనుక ఉండే కటకం ఏదంటే ఆప్షన్ 3 ద్వికుంభాకార కటకం. మూడవ ప్రశ్న, హ్రస్వదృష్టి ఉన్నవారిలో ప్రతిబింబాలు ఎక్కడ ఏర్పడతాయి? ఆప్షన్ 1 నేత్రపటలానికి వెనుక, ఆప్షన్ 2 శుక్లపటలం లోపల, ఆప్షన్ 3 నేత్రపటలానికి ముందు, ఆప్షన్ 4 శుక్లపటలం వెనుక. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మూడవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 నేత్రపటలానికి ముందు ఏర్పడతాయి. నాలుగవ ప్రశ్న, చీకటిలో వస్తువులను చూడడానికి ఉపయోగపడేవి? ఆప్షన్ 1 శంకువులు, ఆప్షన్ 2 ఫోవియా, ఆప్షన్ 3 దండాలు, ఆప్షన్ 4 రక్తపటలం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చీకటిలో వస్తువులను చూడడానికి ఉపయోగపడేటువంటివి ఏమిటి అంటే నాలుగవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 దండాలు, రాడ్స్. ఐదవ ప్రశ్న, శంకువుల్లో ఏ వర్ణ పదార్థం కలిగి ఉంటుంది? ఆప్షన్ 1 అందచుక్క, ఆప్షన్ 2 రొడాప్సిన్, ఆప్షన్ 3 అయోడాప్సిన్, ఆప్షన్ 4 దృశ్య క్షేత్రం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అయోడాప్సిన్. ఆరవ ప్రశ్న, ఒక ప్రతిబింబం ముద్ర నేత్రపటలం మీద ఎంతసేపు ఉంటుంది? ఆప్షన్ 1 1/6 సెకండ్లు, ఆప్షన్ 2 2/4 సెకండ్లు, ఆప్షన్ 3 3/8 సెకండ్లు, ఆప్షన్ 4 1/7 సెకండ్లు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక ప్రతిబింబం ముద్ర నేత్రపటలం మీద ఎంతసేపు ఉంటుందండి? ఆప్షన్ 1 1/6 సెకండ్ల సేపు ఉంటుంది. ఏడవ ప్రశ్న, ఈ క్రింది వానిలో కంటికి సంబంధించని వ్యాధి? ఆప్షన్ 1 వర్ణాంధత్వం, ఆప్షన్ 2 కంటి శుక్లం, ఆప్షన్ 3 బొల్లి, ఆప్షన్ 4 గ్లూకోమా. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏడవ ప్రశ్నకు సమాధానం కంటికి సంబంధించిన వ్యాధి ఏదంటే ఆప్షన్ 3 బొల్లి. ఎనిమిదవ ప్రశ్న, ఈ క్రింది వానిలో ముడతలు కలిగి మృదులాస్థితో చేయబడి ఉండేది? ఆప్షన్ 1 కార్టై, ఆప్షన్ 2 కర్ణబేరి, ఆప్షన్ 3 ఎముక కూటకం, ఆప్షన్ 4 పిన్నా. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ముడతలు కలిగి మృదులాస్థితో చేయబడి ఉండేది అంటే ఆప్షన్ 4 పిన్నా. తొమ్మిదవ ప్రశ్న, కర్ణబేరి ఏ ఆకారంలో ఉంటుంది? ఆప్షన్ 1 వృత్తాకారం, ఆప్షన్ 2 శంకువు, ఆప్షన్ 3 దీర్ఘచతురస్రం, ఆప్షన్ 4 డంబెల్. కర్ణబేరి ఏ ఆకారంలో ఉంటుంది అనే ప్రశ్న ఇవ్వడం జరిగింది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కర్ణబేరి ఏ ఆకారంలో ఉంటుంది అంటే 9వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 శంకు ఆకారంలో ఉంటుంది. 10వ ప్రశ్న, ఈ క్రింది వానిలో శరీర సమతాస్థితిని నిర్వహించేది? ఆప్షన్ 1 చెవులు, ఆప్షన్ 2 కళ్ళు, ఆప్షన్ 3 కాలేయం, ఆప్షన్ 4 చర్మం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. శరీర సమతాస్థితిని నిర్వహించేది అంటే ఆప్షన్ 1 చెవులు. 11వ ప్రశ్న, పొలుసుల వలె ఉండి రుచిని గుర్తించలేని రుచి కలశికలు?
ఆప్షన్ 1 ఫంగిఫార్మ్ పాపిల్లే, ఆప్షన్ 2 ఫిలిఫార్మ్ పాపిల్లే, ఆప్షన్ 3 ఫోలియేట్ పాపిల్లే, ఆప్షన్ 4 సర్కంవేలెంట్ పాపిల్లే. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 11వ ప్రశ్నకు సమాధానం ఏంటంటే రుచిని గుర్తించలేని రుచిగల శిఖలు ఏమిటండి? ఫిలిఫార్మ్ పాపిల్లే. 12వ ప్రశ్న శబ్దం తీవ్రతను పెంచే ఎముకలు ఏ చెవిలో ఉంటాయి? ఆప్షన్ 1 లోపలి చెవి, ఆప్షన్ 2 కర్ణబేరి, ఆప్షన్ 3 మధ్య చెవి, ఆప్షన్ 4 వెలుపలి చెవి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 12వ ప్రశ్నకు సమాధానం శబ్దం తీవ్రతను పెంచేటువంటి ఎముకలు ఏ చెవిలో ఉంటాయండి? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మధ్య చెవిలో ఉంటాయి. 13వ ప్రశ్న మెలనిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి? ఆప్షన్ 1 బొల్లి, ఆప్షన్ 2 తామర, ఆప్షన్ 3 పొంగు, ఆప్షన్ 4 పెల్లాగ్రా. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మెలనిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది అంటే 13వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బొల్లి వ్యాధి. 14వ ప్రశ్న నాలుక ఎన్ని రుచి కణికల్ని కలిగి ఉంటుంది? ఆప్షన్ 1 10,050, ఆప్షన్ 2 9,000, ఆప్షన్ 3 11,000, ఆప్షన్ 4 10,000. నాలుక ఎన్ని రుచి కణికల్ని కలిగి ఉంటుంది అంటే 14వ ప్రశ్నకు సమాధానం మీరు కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. 14వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 10,000. 15వ ప్రశ్న చర్మం పీడనానికి ఏ గ్రాహకాలు కలిగి ఉంటుంది? ఆప్షన్ 1 చెమట గ్రాహకాలు, ఆప్షన్ 2 వెసినియన్ గ్రాహకాలు, ఆప్షన్ 3 స్పర్శ గ్రాహకాలు, ఆప్షన్ 4 నాసిప్టారులు. మీరు సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. 15వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 వెసినియన్ గ్రాహకాలు. 16వ ప్రశ్న అంతశ్చర్మంలో లేనిది? ఆప్షన్ 1 కార్నియం పొర, ఆప్షన్ 2 స్వేద గ్రంథులు, ఆప్షన్ 3 రక్తనాళాలు, ఆప్షన్ 4 తైల గ్రంథులు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతశ్చర్మంలో లేనిది అని ఇవ్వబడింది. 16వ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 కార్నియం పొర. 17వ ప్రశ్న బహిశ్చర్మం ఎన్ని పొరలను కలిగి ఉంటుంది? ఆప్షన్ 1 4 పొరలు, ఆప్షన్ 2 7 పొరలు, ఆప్షన్ 3 3 పొరలు, ఆప్షన్ 4 2 పొరలు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బహిశ్చర్మం ఎన్ని పొరలను కలిగి ఉంటుంది అంటే ఎన్ని పొరలండి? ఆప్షన్ 3 3 పొరలు. 18వ ప్రశ్న పేటిక యొక్క ముందు భాగాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సెక్యులస్, ఆప్షన్ 2 వెస్టిబ్యులై, ఆప్షన్ 3 యూట్రికులస్, ఆప్షన్ 4 ఏది కాదు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 18వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 సెక్యులస్. 19వ ప్రశ్న మధ్య చెవి యొక్క మొదటి ఎముక? ఆప్షన్ 1 పిన్న, ఆప్షన్ 2 దాగలి, ఆప్షన్ 3 కూటకం, ఆప్షన్ 4 కర్ణాంతరాస్తి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మధ్య చెవి యొక్క మొదటి ఎముక ఏదండి? ఆప్షన్ 3 కూటకం. 20వ ప్రశ్న కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్? ఆప్షన్ 1 విటమిన్ ఏ, ఆప్షన్ 2 విటమిన్ డి, ఆప్షన్ 3 విటమిన్ కే, ఆప్షన్ 4 విటమిన్ సి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కంటి ఆరోగ్యానికి అవసరమైనటువంటి విటమిన్ ఏది అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, విటమిన్ ఏ. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డైలీ మార్నింగ్ ఛాలెంజ్ టెస్ట్. మీరందరూ కూడా చక్కగా రాసి ఉంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా రేపు ఆదివారం కాబట్టి గ్రాండ్ టెస్ట్ ఉంటుందని ముందుగానే చెప్పుకున్నాం. 8వ తరగతి బయాలజీ నుండి గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. టోటల్ టెక్స్ట్ బుక్ వారీగా డిఎస్సిలో తరహా, అదేవిధంగా టెట్లో ఏ విధంగా అయితే క్వశ్చన్ ఫామ్ ఉంటుందో ఆ విధంగా క్వశ్చన్స్ను ఫార్మేట్ చేసి ఇస్తున్నాం. మీరందరూ కూడా ఈ గ్రాండ్ టెస్ట్ను ఉపయోగించుకోవాలని ఆశిస్తూ మీ అందరికీ థ్యాంక్స్ మరియు
ఆల్ ది బెస్ట్.